మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్ వేసిన పిటిషన్ ను ఎన్సీఎల్టీ అనుమతించింది. తన వాటాల బదిలీని నిలుపుదల చేయాలని కోరారు. ధర్మాసనం జగన్ వాదనలతో ఏకీభవించింది. విజయమ్మ షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. అయితే ప్రస్తుతం ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై వైఎస్ విజయలక్ష్మి ఢిల్లీలోని ఎన్సీఎల్టీలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. దీనిపై వారు హైకోర్టుకు వెళ్తారా లేదా అనేది చూడాలి. అసలు ఈ వాటాల వివాదానికి కారణం ఏమిటి, జగన్ వాదనలు ఏంటి అనేది ఈ కథనంలో చూద్దాం. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదిలీ వ్యవహారంలో కన్నతల్లి, తోడబుట్టిన చెల్లిపై జగన్ చేసిన న్యాయ పోరాటంలో ఆయనదే పైచేయి అయింది. హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వేదికగా తల్లి వైఎస్ విజయలక్ష్మిపై చేసిన న్యాయ పోరాటంలో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. సరస్వతి పవర్ కంపెనీలో జగన్, ఆయన భార్య భారతి, వారి కంపెనీ క్లాసిక్ రియాల్టీకి ఉన్న 51.01% షేర్లను తల్లి విజయలక్ష్మి పేరిట బదిలీ చేయడాన్ని నిలిపేస్తూ ఎన్సీఎల్టీ మంగళవారం తీర్పు ఇచ్చింది. సరస్వతి పవర్లో 51.01% వాటా తమదేనని, ఈ వాటాను తమకు తెలియకుండా తల్లి, చెల్లి అక్రమంగా బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేసి తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్, భారతి క్లాసిక్ రియాల్టీలు ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లో అటు జగన్, ఇటు విజయలక్ష్మి, షర్మిల తరఫున వాదనలు మే 7న ముగిశాయి. ఈ నెల 15న తీర్పు రిజర్వ్ చేసిన ట్రైబ్యునల్ న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ భరద్వాజ్, జస్టిస్ సంజయ్ పురి తాజాగా ఉత్తర్వులు వెలువరించారు. ఇది తమ తండ్రి సంపాదించిన ఆస్తి కాదని, చెల్లెలు షర్మిలపై ప్రేమ, అనురాగంతో సరస్వతి పవర్ కంపెనీలో తమకు ఉన్న 51.01% వాటాను ఈడీ కేసులు ముగిసిన తర్వాత ఇద్దామని అనుకున్నామని జగన్ గత వాదనల సందర్భంగా ట్రైబ్యునల్ కు తెలిపారు. అయితే తల్లిపై ఒత్తిడి తెచ్చి చెల్లి తన పేరిట వాటాలు బదిలీ చేయించుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చెల్లికి సరస్వతి పవర్లో వాటా ఇచ్చే ఉద్దేశం లేదని, దీంతో ఎంఓయు, గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నానని జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. జూలై 2న సరస్వతి పవర్ బోర్డు నిర్ణయం తీసుకుందని, తప్పుడు పత్రాలు సృష్టించిందని తెలిపారు. తల్లి, చెల్లి మోసం చేసి తన వాటా బదిలీ చేసుకున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై వైఎస్ విజయలక్ష్మి ఢిల్లీలోని ఎన్సీఎల్టీలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్సీఎల్టీ తీర్పుపై వైఎస్ విజయలక్ష్మి ఎలాంటి న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ వ్యవహారంలో చివరికి విజయం ఎవరిదో చూడాల్సి ఉంది.